గారు హైడ్రా అంటే ఇప్పటిదాకా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని అనుకుందాం. ఇప్పటిదాకా అవును, అంతా అవును. అబ్రివేషన్ అదే అనుకుందాం అందరం. కానీ ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఎక్కడో అది హిట్లర్ సైన్యం, అది వాళ్ళు ఎక్కడికక్కడ అసాసినేషన్ చేసే సైన్యం, అది అట్లా పోయి చేసేది. మా హైడ్రా కూడా అలా చేస్తుంది, ఎక్కడికి పడితే అక్కడ డిస్మెంటల్ చేసి పడేస్తున్నాం అంటే భయపెడుతున్నాం అనే రకంగా మాట్లాడారు. అది కొంచెం వివాదాస్పదమైంది. ఆ వ్యాఖ్యల్ని అది మీరు అది అది సమర్థిస్తారా? ఆయన ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది. దాన్ని సమర్థిస్తారా మీరు? నేను దాంట్లోకి పోదలుచుకోలేదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది. దాని విషయంలో అంటే హిట్లర్ నాకు ఆదర్శం అని మాట్లాడారు. ఢిల్లీలో కూడా చర్చ అయింది. ఉమ్. ఆయన చెప్పింది ఏంటంటే వేరే కోణంలో చెప్పాను తప్ప నేను ఆ హిట్లర్ గురించి మాట్లాడింది అంటే కాదని హిట్లర్ అన్నాడు. ఆదర్శంగా హైడ్రాని పెట్టుకున్నాడు, దాన్ని ఆదర్శంగా నేను ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నానని చెప్పారు. హిట్లర్ని ఒక విలన్గా చూస్తాము. అవును, అది ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ నడుస్తుంది ఆయన కదా. అన్నది వేరే కోణంలో అన్నాననే మాట చెప్పడం జరిగింది. ఉమ్. అందుకే దాంట్లో నేను ఏకీభవించేది ఉండదు, అంటే హైడ్రా అట్లా వ్యతిరేకించేది జనం ఉండదు. మీదకి వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా లేదు, ఇష్టారాజ్యంగా కూల్చేస్తుంది అంటారా? ఆ దానికి అంటే అట్లా హైడ్రాని అనుకోవాలమా? హైడ్రాని ఆ రకంగా మనం మీరు వాడుకుంటున్నారా? ఊహించుకోవడానికి లేదు. ఉమ్. మీరు ఇప్పటికీ చూడండి, నేను మీతో ప్రజలకి నేను ఇస్తాను. ఎవరైనా హైడ్రా వల్ల నిజంగా పేదవాడు నాకు ఈ ఫలానా చోట నా ఇల్లు పోయిందని ముందుకు వస్తే నేను ముందుండి పునరావాసం ఇప్పిస్తా. చెప్తాం మేము కూడా. దాంట్లో కూడా కామన్ పీపుల్కి తప్పుడు ప్రచారం ఎక్కువైంది. సోషల్ మీడియా ప్రచారం అంటే ఎక్కువైంది. ప్రైవేటు భూములను కూడా, అంటే నా దృష్టికి కొన్ని వచ్చాయి కాబట్టి అడుగుతున్నాం మేము. కొన్ని ప్రైవేటు భూములను, అవి చెరువుతో శిఖంతో సంబంధం లేని వాటిని కూడా, అవి చెరువు భూములు శిఖం భూములను ఏదో పేర్కొంటే లేదు, అట్లా అక్కడికి హైడ్రా అక్కడికి వెళ్ళిపోతుంది. కొన్ని దాంతో హైకోర్టు కూడా అక్షంతలు వేసిన సందర్భాలు ఉన్నాయి. సంఘటనలు నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. శేర్లింగంపల్లిలో ఒక అంటే సంఘటన అది జరిగినప్పుడు, కావాలని వెళ్తున్నారని చర్చ. కూకట్పల్లిలో ఒక సంఘటన అనుకోకుండా జరిగినప్పుడు పోతే నేనే పోవచ్చు. రంగనాథ్తో మాట్లాడి ఇది వాస్తవం కాదు మీరు గ్రహించుకున్నప్పుడు వాళ్ళు కూడా వాస్తవం తెలుసుకుని ఎన్నికపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అంటున్నాను కొన్ని- నేను. ఎందుకు అంత అంత ప్రతి కీన్ గా ఇప్పుడు అబ్జర్వ్ ఒక- చేయకుండా ఒక- వెళ్ళిపోతున్నారా? ఒక- బ్లాక్ మెయిల్ ఒక చేయడానికా, పెద్ద బెదిరియడానికా? ఒక పెద్ద కార్యక్రమం చేయాలన్నప్పుడు కొన్ని తప్పిదాలు ఉంటాయి, ల్యాబ్స్లు ఉంటాయి, ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటూ అది పోవాలి. కొంచెం బట్ హైడ్రాని మొత్తంగానే ఏదో పేద ప్రజల ఇల్లు కూల్చడానికి వచ్చిందనో అదే రకంగా ఈ మరి. బూచిగా హిట్లర్ సైన్యంలో హైడ్రాగా బూచిగా చూసినప్పుడు ప్రతిపక్షాలు జనానికి ఒక భయం అవుతుంది కదా. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ దీన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం అయితే చేసింది. అది తప్పు. హైడ్రా వల్ల మంచి జరిగిందని చెప్పే జనం పెరుగుతూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో. అంటే మీరు నేను ఎన్ని అనేది పార్కులు, ఏంటంటే, ఎన్ని మహేష్ సుందరకరమైన గారు, పార్కులు వచ్చాయి, మహేష్ కుమార్ గౌడ్ గారు, పునరుద్ధరించబడ్డాయి, ఎన్ని లేక్స్ అయింది పునరుద్ధరించబడ్డాయి. అంతా అయింది. కానీ హిట్లర్ సైన్యం ఎలానో రేవంత్ రెడ్డికి హైడ్రా అలా అని ఒక చర్చ మొదలైంది. నేను దాని గురించి అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన ఏ కోణంలో మాట్లాడినారు, ఉమ్. అది ఆయన కోణం. అది కాబట్టి హైడ్రా వల్ల ఏ అంటే పేదవాడికి ఈ నష్టం రెండు లేదు. ముఖ్యంగా ఈ రెండు, ఒకటి ఫ్యూచర్ సిటీ, రెండు హైడ్రా. ఈ రెండు మీరేమో అడ్వాంటేజ్గా గొప్పగా నిజంగా చెప్పుకుంటున్నారు. కూడా చెప్తాను. ఈ రెండింటిని రద్దు చేస్తామని బీఆర్ఎస్ అంటుంది. నేను ముఖ్యమంత్రి తీసుకునే ఈ రెండు నిర్ణయాలు కూడా నేను కూడా సమర్థిస్తాను.